గైస్ ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొచ్చాను. మనము ఒక 3 and 4 days నుంచి ప్రతి ఒక్కరి వాట్సాప్ చూస్తున్నాం. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా సరే ఒక ఇమేజ్ అనేది ఒక యాప్ అనేది వైరల్ అయింది. అసలు ఆ యాప్ ఏంటి, ఆ వాట్సాప్ స్టేటస్కి ఉన్న సంబంధం ఏంటి అనేది నేనైతే మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. అదేం లేదు, ఒక యాప్ అనేది బాగా వైరల్ అయింది. ఎందుకంటే జస్ట్ నేను ఒక వీడియోని ప్లే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ యాప్ అనేది ఎందుకు అంటే రాత్రికే వైరల్ అవుతాకి గల కారణం ఏంటి అంటే అందులో మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి దొరుకుతున్నాయి ఒక యాప్లో. ఆ టెంప్లెట్స్లో మన ఇమేజెస్ని మీరు కనుక యాడ్ చేసినట్లయితే, అంటే మీ ఇమేజెస్ని ఆ టెంప్లెట్స్లో యాడ్ చేసినట్లయితే మీకు కూడా అటువంటి అవుట్పుట్ అనేది వస్తుంది. చాలా సింపుల్. దానికి అసలు మీరు కూడా ఎలా చేయాలి అంటే చాలా సింపుల్. మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి PITU అని టైప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, PITU అని టైప్ చేయండి. ఇటువంటి లోగోతో ఒక యాప్ వస్తుంది కదా, మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరైతే ఫస్ట్ కంప్లీట్గా ఈ వీడియోని వాచ్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ లానే వస్తుంది. ఇక్కడ స్కిప్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, కట్అవుట్ అనేది దీని మీద ట్యాప్ చేయండి. సారీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఫన్ వీడియో అని ఉంటుంది. ఫన్ వీడియో అని ఉంటుంది. ఫన్ వీడియో మీద ట్యాప్ చేయండి. మనకి ఆ టెంప్లెట్స్ వస్తే ఇక్కడ చాలా రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. మనకి మొబైల్ టెంప్లెట్ వచ్చేసరికి ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు దాని కింద బాటంలో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయినాక దాన్ని ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఇమేజ్ని తీసుకోండి. మరలా ఈ ప్రివ్యూ అనేది దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇంకో ఇమేజ్ని తీసుకోండి. మరలా ప్రివ్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే మనకి జనరేట్ అనేది అవుతుంది. అంటే మనకైతే అంటే వీడియో అనేది వస్తుంది. ఇక్కడ అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది వస్తుంది కదా, ఇక్కడ సేవ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ హోమ్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. చాలా బెస్ట్ ట్రిక్ ఇది గైస్. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.